24వ తేదీన సోలార్ ప్రాజెక్ట్ వస్తోంది ఎన్పికుంట ఏరియాలో అని చెప్పి అన్నప్పుడు అఖిలపక్షం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ధర్నా చేయడం జరిగింది ఎన్పికుంటలో. రైతులకు అన్యాయం జరుగుతోంది, మాకు ఈ ప్రాంతంలో సోలార్ పవర్ ప్లాంట్ వద్దు, ఈ సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా రైతులకు నష్టం జరుగుతోంది, న్యాయం జరగదు అనే ఉద్దేశంతో అఖిలపక్షంతో కలిసి మేము ధర్నాలు చేశాం. రైతులము, నాయకులము అందరు కలిసి ధర్నా చేశాం. తమరికి ప్రజల పక్షాన పోరాటాలు చేసినా, ప్రజలకు అన్యాయం జరిగేటప్పుడు అన్యాయం జరుగుతుందని చెప్పినా మీరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు, హేళనగా మాట్లాడేది కూడా నేర్చుకున్నారు మీరు. అవునయ్యా, ఆ ప్రాంతంలో పట్టా భూములు తక్కువ ఉన్నాయి, అసైన్డ్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ పొద్దుడు కూడా వందల సంవత్సరాల నుండి రైతులు వ్యవసాయం చేసుకుంటూ సాగు చేసుకుంటూ హక్కుగా వాళ్ళది ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర నుండి ఈ పొద్దుడు కూడా పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకోలేని ఇంత హీన పరిస్థితుల్లో రైతులు ఉన్న వాళ్ళు మీరు ఇప్పుడు సోలార్ ప్లాంట్ పెడతాం, ఇక్కడ ఇది ప్రభుత్వ భూమి, మేము ఆక్యుపై చేస్తాము, ఇక్కడ సోలార్ ప్లాంట్ పెడతాము, మీకేమీ డబ్బులు ఇవ్వము అని చెప్పినప్పుడు ఇలా కాదు, మాకు సోలార్ పవర్ ప్లాంట్ వద్దు అని చెప్పి మేము అడిగితే అది తప్ప? పశుగ్రాసం దొరకదు అని, మాకు పశువులు ఉన్నాయి కాబట్టి పశుగ్రాసం దొరకదు అన్నాం. ప్రభుత్వ భూములు నమ్ముకొని మీరు పశువులు పెట్టుకున్నారంటే మీరు ఒకసారి వ్యవసాయం చేస్తే నీకు అర్థమవుతుంది. కందుకుంట వెంకటప్రసాద్ గారు, ఎక్కడైనా పల్లెల్లో పంట పొలాల్లో మేపరు పశువుల్ని, ప్రభుత్వము గ్రామ కంటాలు ఉంటాయి, ఆ భూములలో తీసుకొని పోయి లేదా గట్లమ్మడో పశువుల్ని మేపుకుంటారు. ఈరోజు మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ల్యాండ్లు అన్నీ లీజుకి తీసుకొని మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెడితే మా పశువులకు ఇబ్బంది అవుతుందని చెప్పటం తప్ప? అయినా నువ్వేంది ఆత్మహత్యలేని చేసుకొని మీరు ఊరు వేసుకోండి, మాకు సంబంధం లే, ప్రభుత్వం తన పని తను చేసుకుంటుంది అంటున్నారా మీరు? దీనికోసమేనా మీకు ప్రజలు 5 మార్లు కంటెస్ట్ చేసే అవకాశం ఇచ్చింది? 5 మార్లలో 1 మారు మిమ్మల్ని గెలిపించింది. ఇలాంటి గెలిపించిన రైతుల్ని మీరంత హేళనగా మాట్లాడతారా మీరు? ఎప్పుడైనా నీకు వ్యవసాయం చేసింటే తెలుస్తుందా? నీకు వ్యవసాయం చేయలే, ప్రజల యొక్క బాధలు నీకు అర్థం కాదు, వ్యవసాయదారుని రైతు యొక్క బాధలు నీకు అర్థం కాదు. ఎప్పుడైనా కష్టపడి పని చేసి సంపాదించుంటే నీకు అర్థమైండు. మనకు కష్టం తెలియదు కదా. మనము రాజకీయాల్లో ఉండి మనకు ఒక ఫ్యాక్టరీ లేకపోయా, 1 ఎకరా భూమి లేకపోయా, ఒక ఉద్యోగం లేకపోయా, చదువు అయిపోతానే ఏదో ఘనకారం చేసి ఆ పక్క డీడీల కేసులు వాటి ఇట్లని ఇరుక్కొని నువ్వు వీడికి వచ్చిన తర్వాత ప్రజల మీద పడి గత 25 ఏళ్ళుగా